వెల్కమ్ టు టీవీ4 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్ను చూసి నేర్చుకోవాలి, ఇండియాపై ఎలాన్ మస్క్ ప్రశంసల జల్లు. అబద్ధాలు మోసాలు ఘోర పరాజయాన్ని చవిచూశాయి. మహారాష్ట్ర విక్టరీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైట్. బీజేపీ విషయంలో వైసీపీ వ్యూహం మారుతుందా? ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికర చర్చ. ఇటువంటి క్రికెట్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డ్. తొలి భారత క్రికెటర్ సరికొత్త రికార్డు నమోదు చేసిన పాండ్యా. వచ్చేసిన గేమ్ చేంజర్ నెక్స్ట్ సాంగ్ అప్డేట్. నెట్టింట వైరల్ అవుతున్న కొత్త పోస్టర్. డీటెయిల్స్ లోకి వెళ్తే, టెస్లా అధినేత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల అమెరికాలో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంలో మస్క్ కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో త్వరలో కొలువుదీరనున్న తన కేబినెట్ లో మస్క్ కీలక బాధ్యతలను ట్రంప్ అప్పగించారు. తాజాగా ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా భారతదేశం ఎన్నికల ప్రక్రియపై ప్రశంసలు కురిపించారు. ఈ నెల ప్రారంభంలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగితే విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన వచ్చే ఏడాది జనవరి 20న రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే కొన్ని చోట్ల ఇంకా ఆ దేశంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదు. ఈ ప్రాంతంలో మెయిల్ ద్వారా పోలైన ఓట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు 54 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇంకా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఓ నెటిజన్ లో ఆసక్తికర పోస్టు చేశారు. భారతదేశంలో ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్లను ఎలా లెక్కించారు అనే శీర్షికతో కూడిన ఓ వార్తాపత్రిక క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎలాన్ మస్క్ ఆ పోస్టుకు స్పందించారు. భారతదేశం ఒక్క రోజులోనే ఇన్ని ఓట్లను లెక్కించింది, కానీ కాలిఫోర్నియా ఇంకా ఓట్ల లెక్కింపులోనే ఉంది అంటూ మస్క్ పేర్కొన్నారు. ఈ క్రమంలో భారత్లో ఎన్నికల ప్రక్రియపై ప్రశంసల జల్లు కురిపించారు మస్క్. దీంతో ఎలాన్ మస్క్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి 236 సీట్లు గెలుచుకుని అఖండ విజయం సాధించడంతో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మోదీ ప్రసంగించారు. మహారాష్ట్రలో అభివృద్ధి, సుపరిపాలన, సామాజిక న్యాయం విజయం సాధించాయని, అబద్ధాలు మోసాలు ఘోర పరాజయాన్ని చవిచూశాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కుల రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మోదీ చెప్పారు. అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారని, ప్రతికూల ధోరణితో చేసే రాజకీయాలు ఓడిపోయాయని అన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను రూపుదిద్దాలన్న సంకల్పాన్ని మహారాష్ట్ర బలపరిచిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎన్డీఏ కార్యకర్తలందరికీ అభినందనలు తెలుపుతున్నానని మోదీ చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే కాకుండా ఇవాళ చాలా రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్లో ప్రజలు బీజేపీకి గట్టి మద్దతునిచ్చారని తెలిపారు. అసోం ప్రజలు బీజేపీపై తమ విశ్వాసాన్ని మరోసారి చాటుకున్నారని అన్నారు. మధ్యప్రదేశ్లోనూ విజయం సాధించామని చెప్పారు. బీహార్లో ఎన్డీఏకు మద్దతు పెరిగిందని, దేశం ఎప్పుడు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటోందని దీన్ని బట్టి తెలుస్తోందని తెలిపారు. भारत की राजनीति में अब कांग्रेस पार्टी
परजीवी बनकर रह गई है। कांग्रेस पार्टी के लिए अब अपने दम पर सरकार बनाना लगातार मुश्किल हो रहा है। हाल ही के चुनावों में जैसे आंध्र प्रदेश, अरुणाचल प्रदेश, सिक्किम, हरियाणा और आज महाराष्ट्र में उनका सुपड़ा साफ हो गया। कांग्रेस की घिसी पीटी विभाजनकारी राजनीति फेल हो रही है, लेकिन फिर भी कांग्रेस का अहंकार देखिए, उसका अहंकार 7वें आसमान पर है। सच्चाई ये है कि कांग्रेस अब एक परजीवी पार्टी बन चुकी है। कांग्रेस सिर्फ अपनी ही नहीं बल्कि अपने साथियों की नाव को भी डुबो देती है। आज महाराष्ट्र में भी हमने यही देखा है। महाराष्ट्र में कांग्रेस और उसके गठबंधन ने महाराष्ट्र की हर 5 में से 4 सीट हार गई। अघाड़ी के हर घटक का स्ट्राइक रेट 20% से भी नीचे है। ये दिखाता है कि कांग्रेस खुद भी डूबती है और दूसरों को भी डुबोती है। महाराष्ट्र में सबसे ज्यादा सीटों पर कांग्रेस चुनाव लड़ी, उतनी ही बड़ी हार इनके सहयोग वालों को भी मिली। वो तो अच्छा है कि यूपी जैसे राज्यों में कांग्रेस के सहयोगियों ने उससे जान छुड़ा ली, वरना वहां भी कांग्रेस के सहयोगियों को लेने के देने पड़ जाते। ఫార్మా విలేజ్ కాదు పారిశ్రామిక కారిడార్ అంటూ మాట మార్చిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిది నోరైతే నిజాలు వస్తాయి, అదే మూసి అయితే మాటలే వస్తాయని కేటీఆర్ విమర్శించారు. పిల్ల చేష్టలు, గారడి మాటలు, లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ ప్రభుత్వం విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ కొడంగల్లో భూసేకరణ ఫార్మా విలేజ్ల కోసం అని స్పష్టంగా వెల్లడిస్తోంది. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు పలు వేదికల మీద ప్రకటనలు చేస్తేవి అని మండిపడ్డారు కేటీఆర్. తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ బాతాకాన్ని కొడితివి. మీ అన్న తిరుపతి లగచర్ల చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి ప్రైవేటు సైన్యంతో పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా? ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపి అక్రమ నిర్బంధం అణిచివేత కొనసాగించడం లేదా? ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాట మార్చి ఎవరిని పిచ్చోళ్లను చేస్తున్నావు? చెప్పేటోడికి వినేవాడు లోకవా అన్నట్లు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన నువ్వు అబద్దాలతోనే కాపురం చేస్తూ కాలం వెల్లదిస్తున్నావని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. సంపన్న వర్గాల దాకా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బాధపడుతున్న రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో కనబడుతూ ఉంది. అందుకే ఈ దీక్షా దివస్ నుండి స్ఫూర్తి పొంది 15 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఎట్లయితే ఆనాడు తన సంకల్ప బలంతో అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అందరినీ కలిపి ఏ రకంగానైతే ముందుకు పోయినామో అదే పద్ధతిలో కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇప్పుడు చెప్పేది స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని చెప్పేది. ఈరోజు కేసీఆర్ గారి రూపంలో ప్రజలు తిరిగి మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని, ఆ పాలనను, ఆ పరిస్థితిని ఏదైతే తిరిగి కోరుకుంటా ఉన్నారో దానికోసం అందరం కూడా మా పార్టీ శ్రేణులు ఉద్యుక్తులై
కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన సందర్భం. 29 నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. 33 జిల్లా కేంద్రాలు అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి నిన్న కొంతమంది సీనియర్ నాయకులందరం కూడా సమావేశమైనాం. కేసీఆర్ గారి నాయకత్వం ఉద్యమంలో కానీ అదేవిధంగా పరిపాలనలో కానీ ఏదైతే ఒక చెరగని ముద్ర వేసిందో దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ అక్కడి నుంచి స్ఫూర్తి పొంది మళ్ళొక్కసారి 2 జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా కదం తొక్కుతాం. 29 నవంబర్ నాడు దీక్షా దివస్తో తెలంగాణ వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ కదం తొక్కాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాలకు కూడా సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీలు ఉన్నారు, మాజీ ఎంపీలు ఉన్నారు, కొంతమంది ప్రస్తుత ఎంపీలు, సీనియర్ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి లిస్టు కూడా మీకు అందజేస్తాం. వారందరినీ ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఉన్నాం. వారు 26 తారీఖు నాడు ప్రతి జిల్లాలో కూడా జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలతో అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. 29 కార్యక్రమానికి దీక్షా దివస్కి సన్నాహక సమావేశం 26 నాడు ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. దాని తదనంతరం 27, 28 కార్యక్రమాలు కూడా చేసుకొని 29 నాడు దీక్షా దివస్ని ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. ఎక్కడైతే కేసీఆర్ గారు అల్టిమేట్గా తన దీక్షను ఫలవంతం చేసి ఆనాడు తెలంగాణ ప్రజల దశాబ్దాల కోరిక అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో డిసెంబర్ 9 నాడు ముగించారు. ఆ రోజు డిసెంబర్ 9 నాడు మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో డిసెంబర్ 9 నాడు ఘనంగా దీక్షా దివస్ నవంబర్ 29, డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మేడ్చల్లో మా పార్టీ మొత్తం పాల్గొని బ్రహ్మాండంగా ఈ 11 రోజుల దీక్షను ఎంత ఘనంగానైతే ఆనాడు కేసీఆర్ గారు ఒక ప్రకటన సాధించి విజయవంతంగా ముగించారు, అదే స్థాయిలో మరి డిసెంబర్ 9 నాడు ఉత్సవాలు జరుపుకుంటూ తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతూ మేమందరం కూడా ఆ రోజు డిసెంబర్ 9ను కూడా ఘనంగా మేడ్చల్లో జరుపుకుంటాం. అందులో మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా పాల్గొంటుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా మేము మేడ్చల్లో ఆ రోజు తెలంగాణ తల్లికి నివాళులర్పించి కేసీఆర్ గారి దీక్ష ఫలవంతమైన రోజును యాద్ చేసుకుంటాం. ఈ ఇన్ఛార్జీలుగా ఎవరెవరినైతే నియమించినాము పెద్దలు చాలామంది ఉన్నారు. 33 జిల్లాలకు 33 మందిని నియమించుకున్నాం. అవన్నీ కూడా మీకు వెంటనే ఇప్పుడు మీకు వాట్సాప్లో అదర్వైజ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా కేసీఆర్ గారి దీక్షలో నిమ్స్ హాస్పిటల్ పాత్ర కూడా శ్లాఘనీయమైనది, ఘనమైనది. నిమ్స్లో ఆ రోజు నిమ్స్ ఒక కథన రంగంగా మారిపోయిన పరిస్థితి, మొత్తం ఉద్యమానికే కేంద్ర బిందువుగా మారిన పరిస్థితి నిజాం హాస్పిటల్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించడం పట్ల పెద్దపల్లిలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. రాబోయే ప్రతి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇస్తున్న దొంగ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈరోజు మహారాష్ట్రలోని యొక్క అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డ సందర్భంగా బీజేపీ కూటమి పెద్ద ఎత్తున గెలుపడం జరిగింది. అలాగే జార్ఖండ్లో కూడా గతంలో కంటే ఎక్కువ ఓటింగ్ను తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఫలితాలను చూస్తుంటే రేపు జరగబోయే స్థానిక సంస్థలు కావచ్చు, అలాగే వేరే ఏ ఎలక్షన్ వచ్చినా కానీ బీజేపీ కూటమి అంటే బీజేపీకి ఖచ్చితంగా పట్టం కడతారనేది ఒకటి ప్రజల్లో విశ్వాసం ఉంది, మాకు కూడా విశ్వాసం ఉంది. ప్రజలందరూ కూడా ఈ బీజేపీ దిక్కే మొగ్గు చూపుతున్నారు. మేము మొన్న జరిపినటువంటి సభ్యత్వంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే రేపు మనకు జరగబోయేది ఏ ఎలక్షన్ అయినా కానీ దేశంలో ఖచ్చితంగా బీజేపీకే ఓటేసే ఒక పరిస్థితి ఉంది. మోడీ గారి నాయకత్వాన్ని అందరూ బలపరుస్తున్నారు. అలాగే మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్లో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మిగతా మినిస్టర్లు అందరూ కూడా పోయి ఇక్కడ మనకు ఇవ్వనిటువంటి హామీలన్నింటినీ మేము ఇచ్చినామని చెప్పుకున్నా కానీ ఎన్నో చెప్పారు. మనకు ఇచ్చిన 2000 ఇస్తే 4000 ఇచ్చినామని చెప్పిండ్రు. అయినా కానీ ప్రజలు విశ్వసించలేదు. ఎందుకంటే ఇక కాంగ్రెస్ విశ్వసించరు ఎవరు కానీ. కాంగ్రెస్ పార్టీ ఇక భూస్థాపితం కావాల్సిందే. కనుక అందరూ కూడా బీజేపీకి మొగ్గు చూపించేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు మేము అన్ని సంబరాలు జరుపుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలవాలి ఇది
ఈ బీజేపీ విజయాన్ని మనం అందరం పాల్పంచుకోవాలని చెప్పేసి ఈరోజు జెండా చౌరస్తాలో మేము ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ ఇండియా కూటమి ప్రభుత్వం విజయం సాధించడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్లో స్వల్ప మెజార్టీతో బీజేపీ కూటమి ప్రభుత్వం ఓటమి పాలైందన్నారు. ఓటమికి కారణాలు సమీక్షిస్తామన్నారు. అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో హస్తగతం చేసుకోవడం జరిగింది. ఒకంత జార్ఖండ్ నిరాశపరిచిన, ఎందుకంటే అక్కడ కూడా బాగా చేస్తామని అనుకున్నప్పటికీ కూడా ఒకంత ఎందుకు ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చిందనేటువంటి విషయాన్ని ఒకసారి ఖచ్చితంగా పార్టీ సమీక్షించుకుంటుంది. అండ్ అక్కడ ఏమన్నా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా పార్టీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మహారాష్ట్రలో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఘోరాతి ఘోరంగా ఓడిపోతుంది అని చెప్పినా ఇవాళ అక్కడున్నటువంటి ప్రజలు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ కూటమిని అంటే ఎన్డీఏ కూటమిని వారు ఆశీర్వదించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే విభజించి పాలించు అనేటువంటి ఆలోచనతోటి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రజల వద్దకు వెళ్ళిందో, ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని రెండవ వైపున ఖచ్చితంగా కుల గణన జరగాలి అనేటువంటి ఒక విభజించి పాలించు అనేటువంటి భావనతోటి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రజల వద్దకు వెళ్ళిందో దాన్ని ప్రజలు తిరస్కరించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అది మాత్రమే కాకుండా హమ్ ఏక్ హై తో సేఫ్ హై అనేటువంటి నినాదం ఏదైతే ఎన్డీఏ కూటమి ఇచ్చిందో దాన్ని ఎన్డీఏ కూటమి వాళ్ళు అపహాస్యం కూడా చేయడం జరిగింది. కానీ ఇవాళ ప్రజలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు వెళ్ళినట్లయితే దేశం అభివృద్ధి పదంలో నడవడం మాత్రమే కాకుండా సురక్షితంగా కూడా ఉంటుంది అనేటువంటి భావనతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఎన్డీఏ కూటమికి ఓటు వేసి ఆశీర్వదించారు. అదేవిధంగా ఇవాళ అందినటువంటి విజయం ఏదైతే ఉందో మహారాష్ట్రలో అది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు, ఇది మహారాష్ట్ర అభివృద్ధికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేసినటువంటి ఓటుగా మనం గమనించాలి. ప్రజలందరికీ కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలందరికీ అదేవిధంగా జార్ఖండ్లో ఉన్నటువంటి వారికి కూడా ఎవరైతే ఎన్డీఏ కూటమికి ఓటు వేశారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు కేవలం విజయాన్ని కాదు బాధ్యతను అప్పగించారు అనేటువంటి విషయాన్ని గుర్తించి తగు విధంగా మంచి పాలన ఇప్పటి వరకు షిండే గారి నాయకత్వంలో ఏ విధంగా అందిస్తూ వచ్చారు అదే విధంగా మంచి సుపరిపాలన మహారాష్ట్ర రాష్ట్రానికి అందించడానికి ఎన్డీఏ కూటమి కృషి చేస్తుంది. అదానీ ముడుపుల వ్యవహారంలో అమెరికా ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో కలుగజేసుకోకుంటే విచారణ వేగవంతం అవుతుందన్నారు. అదానీ ముడుపుల వ్యవహారంలో మాజీ సీఎం జగన్ అవినీతి ప్రపంచ స్థాయికి ఎదిగిందని ఆయన ఆరోపించారు. అమెరికా దేశంలో న్యూయార్క్ కోర్టులో భారతదేశ దిగ్గజమైనటువంటి కార్పొరేట్ అదానీ పైన లంచం ఇచ్చిన కేసు నమోదైంది. అమెరికాలో అందులో కోర్టులో నమోదైన కేసు చాలా సీరియస్, త్వరగా పూర్తి చేస్తారు. ఇండియాలాగా ఆలస్యం చేయరు. ఆ లంచం ఏంటి? ఇక్కడ ఇచ్చిన లంచం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రకంపన చెందింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పైన పడింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడిన తర్వాత చివరికి ఢిల్లీకి దాకా పాకింది. ఎందుకంటే అదానీ మోడీకి రైట్ హ్యాండ్ లాంటి వాడు. అతని పైన కేసు అమెరికాలో నమోదైంది. అది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద పడడంతో ఆడ రాజకీయ ప్రకంపన జరిగింది. దీనికి ఢిల్లీ కూడా ప్రభావం చెందింది. ఎందుకంటే మోడీకి అనుకూలంగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మోడీకి నిజమైన శిష్యుడిగా అదానీ ఉన్నాడు. మరి లంచం కేసు మన దగ్గరికి వచ్చింది. ఇదన్నీ చూడబోతే అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం మొత్తం మీదుగా ఒక ప్రకంపన సృష్టించేటట్టు రూట్ కాజు అమెరికా అయిపోయింది. దీన్ని అమెరికన్ గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి. మరి అమెరికన్ గవర్నమెంట్ తీసుకుంటుందా? తీసుకోవడానికి ఏమైనా మోడీ అడ్డం పడతాడా, లేకపోతే దీని మీద కలిసి చూస్తుందా లేదు చూడాలి. నిజమైనటువంటి పద్ధతి అయితే అమెరికన్ ప్రభుత్వం అతని మీద చర్యలు తీసుకుంటే అప్పుడు అమెరికా నిజాయితీ నిలబడుతుంది. దీనికి అడ్డుపడకుండా మోడీ ఉంటే మోడీకి స్వచ్ఛందత వస్తుంది. అది లేకుండా పోతే ఇటుపోయి చివరికి ఈ అమెరికాలో ఉన్న ప్రభుత్వం కానీ మోడీ కానీ
కొమ్మొక్కై అవినీతిని రూపుమాడడానికి ప్రయత్నించగలిగిన తప్ప ఇంకోటి కానే కాదు. దీన్ని తక్షణం ఈ పరిష్కారం చేయడానికి ఉపయోగపడే వృత్తిలో ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున రావాలని మేము కోరుతాం. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ విషయంలో వైసీపీ వర్షన్ మారుతుందా? ఎన్నికల్లో ఏపీలో అధికారాన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్న నేపథ్యంలో వైసీపీ ఇప్పటికైనా తన పొలిటికల్ స్టాండ్ మార్చుకుంటుందా? అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ బీజేపీకి వెనుదన్నుగా నిలిచింది. పొత్తు లేకున్నా పొత్తులో ఉన్నట్లే అని బిల్లులకు వెనుక ముందు ఆలోచించకుండా మద్దతిచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజకీయాలతో సంబంధం లేదని, పరిపాలనపరమైన అంశాల్లో మద్దతిస్తామని జగన్ పదే చెబుతూ వచ్చారు. విశాఖపట్నం వేదికగా జరిగిన బహిరంగ సభలో సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే అంశాన్ని స్పష్టంగా ప్రకటించారు. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ ఏపీలో పరిణామాలు మారిపోవడం, పొత్తులపై దాదాపు స్పష్టత రావడంతో చివరిగా పొత్తులో 3 పార్టీలు కలిసి కూటమిగా అడుగులు వేశాయి. దీంతో ఏపీలో అనూహ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే శాసనసభలో దాదాపు పట్టుకోల్పోయిన వైసీపీకి అటు పెద్దల సభల్లో మాత్రం ఎక్కడా తన ప్రభావం తగ్గలేదు. ముఖ్యంగా అటు మండలి ఇటు రాజ్యసభలో తన పట్టును కొనసాగిస్తూ వచ్చింది. అయితే మండలిలో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పెద్దల సభలో పోరాటం చేస్తున్న వైసీపీ ఇప్పుడు రాజ్యసభలో ఎలా వ్యవహరిస్తుంది అన్నది రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ సమావేశంలో తమ వాణిని బలంగా వినిపిస్తామని స్పష్టం చేస్తోంది. ప్రధానంగా ఏపీలో నెలకొన్న తాజా పరిణామాలు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంటు వేదికగా ప్రస్తావిస్తామని వైసీపీ స్పష్టం చేసింది. ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన ఎంపీలకు ఇదే దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను పార్లమెంటులో ప్రస్తావించడంతో పాటుగా రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, సోషల్ మీడియా పేరుతో వేధింపులకు దిగిన అంశాలను పార్లమెంటు వేదికగా ఎండగడతామని స్పష్టం చేసింది. ఇక వాటితో పాటుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న వక్ఫ్ బిల్లుకు సంబంధించిన అంశాన్ని సైతం పార్లమెంటులో ప్రస్తావిస్తామని, ఆమోదం తెలిపే ప్రసక్తి లేదని వైసీపీ స్పష్టం చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలకు సంబంధించిన అంశాలను పార్లమెంటులో ప్రస్తావించడంతో పాటుగా ఏపీకి సంబంధించిన ప్రయోజనాలే లక్ష్యంగా అడుగులు వేస్తామని ప్రకటించింది. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ స్పష్టంగా ఈ అంశాలపైన తమ వాణిని వినిపిస్తామని చెబుతున్నా ఏపీలో టీడీపీ తమ ప్రత్యర్థిని భావిస్తున్న వైసీపీ బీజేపీతో సఖ్యత విషయంలో ఎన్నికల ఫలితాల తర్వాత ఎదురవుతున్న పరిణామాలు ఇబ్బందికరంగానే మారాయి. తాజాగా పార్లమెంట్లో ఆయా బిల్లులకు వ్యతిరేకంగా వైసీపీ తమ వాణిని వినిపించినా లేదా ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వక్ఫ్ బిల్లు, సోషల్ మీడియా కేసులు లాంటి అంశాలను ప్రస్తావించినా కూడా బీజేపీకి వ్యతిరేకంగా గొంతు ఎత్తినట్లే అవుతుంది. కాబట్టి బయట ప్రకటన చేసినట్లు పార్లమెంటు వేదికగా వైసీపీ ఎంపీలు తమ నిరసన గళాన్ని వినిపిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 క్రికెట్లో అరుదైన రికార్డును సాధించారు. ఆస్ట్రేలియాలో భారత జట్టు హల్చల్ చేస్తూ ఉంటే మరోవైపు ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఇతర టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ టీ20 క్రికెట్లో రాణిస్తున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఇందుకు వేదికైంది. ఈ టోర్నీలో తొలి రోజే తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్ సహా 6 బ్యాటర్లు సెంచరీల మోత మోగించారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సైతం తన సత్తాను చాటారు. 35 బంతుల్లో 74 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. ఈ టోర్నీలో బరోడా జట్టు తరఫున హార్దిక్ పాండ్యా ఆడుతున్నారు. ఈ క్రమంలో అరుదైన రికార్డును నమోదు చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా మొదటి మ్యాచ్ గుజరాత్ జట్టుపై జరిగింది. ఈ మ్యాచ్లో బరోడా జట్టు విజయం సాధించింది. బరోడా జట్టుకు హార్దిక్ పాండ్యా సోదరుడు కృణాల్ పాండ్యా కెప్టెన్ గా ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 4 ఓవర్లు వేసి 1 వికెట్ తీశారు.
ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన బరోడా జట్టులో శివాలిక్ శర్మ, హార్దిక్ పాండ్యా పరుగులు చేయడంతో బరోడా జట్టు విజయం సాధించింది. 5 స్థానంలో బ్యాటింగ్ వచ్చిన పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. హార్దిక్ ఇన్నింగ్స్ లో 6 4లు 5 6లు ఉన్నాయి. ఈ క్రమంలో టీ20 క్రికెట్లో 5,000 పరుగులు 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత క్రికెటర్ గా పాండ్యా రికార్డులోకి ఎక్కారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా జంటగా దిల్ రాజు నిర్మాణంలో భారీగా ఈ సినిమా తెరకెక్కుతూ ఉండగా అంజలి, సునీల్, సముద్రఖని, ఎస్జే సూర్య పలువురు స్టార్స్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా నుంచి 2 పాటలు టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. తాజాగా గేమ్ చేంజర్ సినిమా 3వ పాట అప్డేట్ ఇచ్చారు. గేమ్ చేంజర్ నుంచి 3వ పాటను నవంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. చరణ్, కియారా కలర్ఫుల్ గా ఉన్న ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఇప్పటివరకు గేమ్ చేంజర్ నుంచి వచ్చిన 2 పాటలు మాస్ ఆడియన్స్ ని మెప్పించగా ఇప్పుడు మెలోడీ పాట ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ను చూసి నేర్చుకోవాలి, ఇండియాపై ఎలాన్ మస్క్ ప్రశంసల జల్లు. అబద్ధాలు, మోసాలు ఘోర పరాజయాన్ని చవిచూశాయి. మహారాష్ట్ర విక్టరీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైట్. బీజేపీ విషయంలో వైసీపీ వ్యూహం మారుతుందా? ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికర చర్చ. ఇటువంటి క్రికెట్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డ్. తొలి భారత క్రికెటర్ సరికొత్త రికార్డు నమోదు చేసిన పాండ్యా. వచ్చేసిన గేమ్ చేంజర్ నెక్స్ట్ సాంగ్ అప్డేట్. నెట్టింట వైరల్ అవుతున్న కొత్త పోస్టర్. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.